అందరికీ నమస్కారం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, మంత్రాన్ని మీరు ఈ వీడియో స్టార్టింగ్ మొదలు పెట్టగానే భగవంతుని నామాన్ని వినే అవకాశం మీకు కలిగింది. మీరు కూడా ఒక్కసారి మంత్రాన్ని స్మరించండి. అలాగే మీరు మాత్రమే వింటుంటారు, కొత్త వారికి కూడా ఈ వాల్మీకి రామాయణం వినే అవకాశాన్ని కల్పించండి. మీరు వినేవారందరూ కూడా కనీసం మీకు తెలిసిన ఒక్కరికి షేర్ చేయండి. కనీసం ఒక్కరికి షేర్ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కొత్త వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే ముఖ్యంగా ఛానల్ని శ్రీకృష్ణ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వీడియోలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. హరే కృష్ణ. నిన్న మనం చదువుకున్నట్లుగా రాముడు మారీచుడిని సంహరించడం, రావణాసురుడు సీతమ్మని అపహరించడం, మధ్యలో వచ్చిన రక్షించడానికి ప్రయత్నం చేసిన జటాయువుని రావణాసురుడు తన యొక్క ఖడ్గముతో రెక్కల్ని ఖండించడం వల్ల జటాయువు కింద పడిపోవడం, రావణాసురుడు సీతను తీసుకొని తన యొక్క రాజ్యంలోకి లంకా నగరానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. మనం ఈరోజు ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. తదనంతరం రావణుడు ఆకాశంలోకి లేవగా సీత యొక్క ఆభరణాలు తెగిపోయి రత్నమాణిక్యాలు నేలపై పడ్డాయి. ఆకాశం నుండి గంగానది యొక్క విశుద్ధ జలాలు పడినట్లుగా ఆమె కంఠహారంలోని ముత్యాలు ఆమె వక్షోజాలపై నుండి జారిపడ్డాయి. భయంతోనూ దుఃఖంతోనూ వివసురాలైన సీత రావణుని యొక్క దుష్టమైన పిరికి చర్యకుగాను అతన్ని పదే పదే నిందిస్తూ అతని పట్టు నుంచి విడిపించుకోవడానికి నిరంతరాయంగా గింజుకున్నది. అలా రావణుడు లంక వైపు వేగంగా పోతూ ఉండగా సకల ప్రాణులు ధర్మానికి తావెక్కడ, సత్యానికి తావెక్కడ, మర్యాదకు తావెక్కడ అని విలపిస్తూ ఉన్నట్లు కనిపించాయి. తన శిరోజాలు గాలికి ఊగులాడుతుండగా తన కుంకుమ తిలకం చెదిరిపోగా తన ముఖం సంతోషవిహీనం కాగా సీత ఓ రామ, ఓ లక్ష్మణ అని ఆక్రందించింది. సరిగా అప్పుడే 5 వానర ముఖ్యులు ఒక పర్వత అగ్రాన కూర్చొని ఉండడం సీత చూసింది. రావణుడు గమనించకుండా తన పట్టు ఉత్తరీయాన్ని కొన్ని ఆభరణాలను తీసి ఆ అరణ్యవాసులు రామునికి సమాచారం అందిస్తారన్న ఆశతో వారి మధ్య పడేలా జారవిడిచింది.
వానరులు రెప్పవేని కనులతో చూస్తుండగా రావణుడు సీతను లంక వైపు తీసుకువెళ్ళాడు. అనేక మంది శక్తిమంతులైన భౌతికవాదుల్లాగానే రావణుడు తన అభిష్ట సిద్ధి కోసం అన్నిటినీ పణంగా పెట్టాడు. సీతను సముద్రం మీదుగా తన రాజ్యానికి తీసుకుని పోతూ ఆమెను విజయవంతంగా అపహరించానన్న ఆలోచనతో మురిసిపోయాడు. ఆమెను తన రాణిగా చేసుకోవడం గురించి ఉత్సుకతతో ఊహించాడు. తన వాంఛిత వస్తువు తన కోసం మూర్తిభవించిన మృత్యువేనని తన కామంధత వల్ల గ్రహించలేకపోయాడు. భాగ్యాది దేవత అయిన లక్ష్మి సర్వదా దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణని పాదపద్మాలను సేవిస్తూ ఉంటుంది. భౌతికవాదులు ఆమెను అనుభవింపజూసినప్పుడు ఆమె కరాళ భౌతిక ప్రకృతి దుర్గగా అవతరించి వారికి కనిపిస్తుంది. ఈ జగత్తుకు అధినేత్రిగా దుర్గా వ్యాఘ్రాన్ని అధిరోహించి భౌతిక జీవనపు 3 రకాల బాధలను, శరీరం మనస్సు వల్ల కలిగే ఆధ్యాత్మిక తాపాలు, ఇతర జీవరాశులు కలిగించే ఆది భౌతిక తాపాలు, ప్రకృతి బీభత్స రూపంలో ఉన్నతతరమైన శక్తులు కలగజేసే ఆది దైవిక తాపాలు సూచించే త్రివిధ శూలాలు గల త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. నిజానికి దుర్గ కలిగించే బాధలను ఎంత గొప్ప వైజ్ఞానికుడు కానీ విజేత కానీ ఎదుర్కొనలేడు. తాను దేవుని కన్నా శక్తిమంతుడని భావిస్తూ రావణుడు విపత్కరంగా యథార్థాన్ని నిర్లక్ష్యం చేశాడు. సముద్రం దాటిన మీదట రావణుడు సీతను తన ప్రాసాదంలోనికి అంతఃపురంలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడ భయంకరులైన తన రాక్షస పరిచారకులతో సీతను జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నా అనుమతి లేనిదే ఎవ్వరూ ఆమె ముఖాన్ని చూడకుందురుగాక. బంగారం, రత్నమాణిక్యాలు, అత్యుత్తమమైన దుస్తులు, ఆభరణాలు, ఆహారం, ఆమె ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. కానీ నా హెచ్చరికను గుర్తుంచుకోండి, ఆమె పట్ల ఎవరైనా సరే ఒక్క పరుషమైన పలుకు పలికినా సరే నా చేతిలో చావడం ఖాయం అన్నాడు. ఆ తర్వాత రావణుడు 8 మంది శక్తిమంతులైన రాక్షసులను పిలిచి, రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ వధించినప్పటి నుంచి అతని పట్ల నాకు దుస్సహనమైన వైరభావం ఏర్పడింది. నిజానికి రాముడు మరణించేదాకా నేను ప్రశాంతంగా నిద్రించాను. మీరిప్పుడు జనస్థానానికి వెళ్ళి రాముని కదలికలను కనిపెట్టిన మీదట మీరు సేకరించగలిగిన సమాచారాన్ని నాకు నివేదించండి అని చెప్పాడు. అంతటా రావణుడు కామ వివసుడై తిరిగి సీతను చూడడానికి వెళ్ళాడు. ఆమె ఉండే అంతఃపురంలోకి అడుగుపెట్టడంతోనే ఆమె ఎందరో రాక్షసుల చేత పరివేష్టించబడి నిస్పృహ చెంది ఉండడం గమనించాడు. స్వీయ బాష్ప జలధారల్లో తడిసి ముద్దయిన సీత సముద్రంలో తుఫాను వల్ల దెబ్బతిన్న నావలను తన జాతి సమూహము నుండి దారి తప్పి సునకాల చేత చుట్టుముట్టబడిన ఆడలేడి వలన కనిపించింది. సీతకు ఇష్టం లేకున్నప్పటికీ రావణుడు ఆమెను బలవంతంగా తన వెంట పెట్టుకుని తన ప్రసాదమంతా త్రిప్పి చూపించాడు. రావణుని అభిష్టాలను నెరవేర్చడానికి నిత్య సంసిద్ధులై ఉండే వేలాది మంది పరిచారకులతో ఆ వైభవోపేతమైన ప్రసాదం దేవతల హార్మ్యాన్ని పోలి ఉంది. చాలా గదులలో ఎక్కడెక్కడి నుండో తెచ్చిన చిత్రమైన పక్షులు గల పంజరాలు శోభిస్తున్నాయి. ప్రసాద కుడ్యాలు అమూల్య రత్నాలతో తీర్చిదిద్దబడిన సంక్లిష్టమైన చిత్ర రూపాలతో నిండి ఉన్నాయి. శయ్యలు స్వర్ణ ఖచ్చితమైన ఏనుగు దంతాలతో నిర్మించబడి ఉన్నాయి. సంగీతజ్ఞులు సుమధురమైన వీణులు విందున గూర్చే గానాలను పలికిస్తున్నారు. తామర పుష్పాలు, జలమంత్రాలతో ప్రాసాద ఉద్యానవనాలు, కొలనులు విరాజిల్లుతున్నాయి. ఒక్కొక్క గదిలోనూ వేలాది మంది స్త్రీలు ఉన్నారు. చెప్పలేనంత విలువైన రత్న మాణిక్యాలతో ప్రతి గది అలంకరించబడి ఉంది. అలాంటి సువిశాలమైన అద్భుతంగా సమలంకృతమై ఉన్న గదులను ఆమె వీక్షిస్తుండగా రావణుడు ఇలా వివరించాడు. శిశువులను, వృద్ధులను మినహాయించగా లంకలో 32 కోట్ల మంది రాక్షసులున్నారు. వీరిలో 1000 మంది నా వ్యక్తిగత పరిచారకులు. లావణ్యవతివైన ఓ సీత,
నీకు వివేకమున్నట్లయితే నా మనోగత వంచితాన్ని నీవు నెరవేర్చి నా పట్టపురాణి అవుతావు. నా ప్రియ భార్యవై ఈ ఐశ్వర్యానంతటిని ఏలుకో. నీ ప్రేమతో నేను పీడించబడుతున్నాను. నీ ఒక్కదానికే నేను అంకితున్నవుతాను. యవ్వన సౌందర్యం అనిత్యం కనుక దయచేసి ప్రేమతో నా మీద నీ అనుగ్రహాన్ని ప్రసరించు. ప్రాముఖ్యమంటూ లేని ఆ రాముణ్ణి మరచిపోయి నాతో నీవు జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి. చంద్రబింబం వంటి తన ముఖాన్ని సీత మేలి ముసుగుతో కప్పివేసుకొని మౌనాస్తిరువలను రాల్చసాగింది. రావణుడు చెప్పుకుపోతున్నాడు. మన సమాగమం ధర్మసూత్రాలకు విరుద్ధమని భయపడవద్దు. నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను. నీ పాదాల మీద పడి నీ అనుగ్రహం ప్రసాదించమని వేడుకుంటున్నాను. ప్రేమ యొక్క వ్యథ నుండి వెలువడిన ఈ అభ్యర్థన వ్యర్థం కానీయకు. ఇంతకు ముందునడు ఈ రావణుడు ఏ స్త్రీ ఎదుట కానీ ఇలా మోకరలేదు. సీత పట్ల తనకున్న ప్రేమ గురించి చెబితే ఆమెను త్వరలోనే లోపరుచుకోవచ్చునని రావణుడు తలపోశాడు. కానీ సీత నిర్భయంగా, నా హృదయం ఒక్క రాముని కోసం మాత్రమే ఉంది. పద్మ సంకులితమైన సరస్సులో నా జతగానితో క్రీడిస్తున్న హంసనైన నేను ఒడ్డున సంచరిస్తున్న బాతునెందుకు చేరతాను? నీవు నన్ను ఏమి చేయగలవో చేసుకో. నీ దుష్టమైన పాపాత్మకమైన కామ ప్రవృత్తి కారణంగా నీవు త్వరలోనే రాముడి చేతుల్లో మరణిస్తావని మొదలిచ్చింది. సీత చేత పరుషంగా నిందించబడిన రావణుడు ఆగ్రహించి, నీవు నాకు లొంగిపోవడానికి 12 నెలల గడివిస్తున్నాను. ఆ వ్యవధి దాటిన తర్వాత కూడా నీవు ఇలాగే నన్ను పట్టిగడిస్తే నిన్ను నా వంట వాళ్ళ చేత ముక్కలుగా నరికించి నా ఉదయపు పలహారంగా నిన్ను వండించుకొని భుజిస్తానన్నాడు. రావణుడు అంతటా రాక్షస పరిచారకుల వైపు తిరిగి, సీతను అశోకవనానికి తరలించండి. ఆమెను జాగ్రత్తగా కనిపెట్టి ఉంటూ ఏ ఉపాయంతోనైనా సరే ఆమె బుద్ధి నా మీదకి మరలేలా చేయడానికి ప్రయత్నించండి. ఆమెను బెదిరించండి, పొగడండి. ఏది అవసరమైతే అది చేయండి, కానీ ఏనుగు మాదిరిగా ఆమెను మచ్చిక చేయండి అని ఆదేశించాడు. ఫలపుష్పభరితమైన వృక్షాలు సమృద్ధిగా ఉన్న రమణీయమైన అశోకవనానికి చేరుకోగానే సీత ఆవేదంతో వివసురాలైంది. వికృత రూపిణులైన ఆడరాక్షసులు అదే పనిగా భయపెట్టడంతో కొద్దిసేపట్లోనే ఆమె భయంతో స్పృహ తప్పింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి పిలిపించి, సీత రావణుని చేత అపహరింపబడి లంకకు చేర్చబడింది. ఇది మన అదృష్టం. ఎందుకంటే ఇక రాక్షసరాజు మరణించడమే తరువాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయినప్పటికీ రాముని విరహం కారణంగా సీత మరణించే ప్రమాదం ఉంది. అందువల్ల నీవు వెళ్ళి ఈ దివ్య పాయసాన్ని ఆమె తినడానికి ఇవ్వు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకుని లంకలోని అశోకవనానికి వెళ్ళాడు. నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రపోయిన మీదట ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని వేషంలో సీతను సమీపించి, నేను స్వర్గాధిపతి అనే దేవేంద్రుణ్ణి, శ్రీరామునికి సహాయం అందించడానికి వచ్చాను. ఈ దివ్య పాయసం రానున్న అనేక సంవత్సరాల పాటు నీకు ఆకలి దప్పులు కానీ దేహ బాధలు కానీ లేకుండా చేస్తుంది. కనుక దయచేసి దీనిని స్వీకరించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడేనా అని సీతకు అనుమానం కలిగి అతని దివ్య రూపాన్ని ప్రదర్శించమని అర్థించింది. ఆమె అభ్యర్థన మీద ఇంద్రుడు తన నిజ రూపాన్ని ధరించాడు. నేలను స్పర్శించని అతని పాదాలను, వాడిపోని అతని పూదండను, పూర్తిగా నిర్మలమైన అతని దుస్తులను గమనించిన సీత అతను ఇంద్రుడేనని ధృవపరచుకొని పాయసాన్ని స్వీకరించింది. సీత ముందుగా ఆ ఆహారాన్ని స్వీకరించవలసిందిగా రాముణ్ణి ప్రార్థించి ఆయనకు నివేదించింది. ఆమె దానిని భుజించడంతోనే అన్ని రకాల శారీరక బాధల నుండి విముక్తురాలైంది. తమ కార్యం సఫలం కావడంతో ఇంద్రుడు, నిద్రాదేవి ఆ స్థలం నుండి అంతర్ధానమైనారు. భగవద్భక్తుడు గొప్ప కష్టంలో చిక్కుకున్నప్పుడల్లా భగవంతుడు అతని సంరక్షణ భారాన్ని వహిస్తాడు.
స్వీయ సంరక్షణ గురించి కానీ శ్రేయస్సు గురించి కానీ భక్తుడెన్నడూ కలత చెందడు. కృష్ణుడు లేక రాముడే తన అవసరాలను ఎల్లవేళలా కనిపెట్టి ఉంటాడని ఎరిగినవాడై అతను భగవంతునికి తన సేవలు అందించడం పైననే మనస్సును కేంద్రీకరిస్తాడు. అద్భుతమైన ఈ అన్యోన్య ప్రేమలో భక్తుడు నిరంతరం తన దైవాన్ని గురించి ఆలోచిస్తుండగా భగవంతుడేమో ఎల్లవేళలా తన భక్తుడి గురించి ఆలోచిస్తాడు. మారీచుని వధించిన పిదప రాముడు త్వరగా తన పర్ణశాల వైపు అడుగులు వేస్తూ పోతున్నాడు. దారి పొడవునా మనస్సులో జనస్థానంలోని తమ సైన్యానంతటిని నేను మట్టు పెట్టినందుకు నా మీద పగ తీర్చుకోవాలని రాక్షసులు తప్పక అనుకుని ఉంటారు. నన్ను దూరంగా తీసుకుపోయి సీతను స్వాహా చేసేందుకు వేసిన పథకంలో మారీచుడు మాయలు బహుశా ఒక భాగం అయి ఉంటాయి. నా కంఠస్వరాన్ని పరిపూర్ణంగా అనుకరిస్తూ మారీచుడు పెట్టిన పెడబొబ్బ విన్న మీదట లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళి ఉండకూడదని ప్రార్థిస్తున్నాను అని తలపోయసాగాడు. తన వెనుకని ఒక నక్క భయంకరంగా ఊళవేయటం విన్న మీదట రాముని అనుమానం అధికమైంది. అంతటా పక్షులు, ఇతర వన్యమృగాలు భయావహమైన అరుపులు అరుస్తూ రామునికి కుడి ప్రక్కన దాటసాగాయి. అంతేగాక ఆయన ఎడమ కన్ను అదిరింది. ఎడమ చేయి ఆగి కంపించసాగింది. ఆయన గుండె దడదడా కొట్టుకుంది. ఈ అశుభ సూచనలను గమనిస్తూనే రాముడు పర్ణశాల వైపు నుంచి వస్తున్న లక్ష్మణుని కలుసుకున్నాడు. అతన్ని ఎడమ చేతితో పట్టుకొని తక్షణమే అతనితో, సీతను అరక్షితంగా వదిలివేసి నా ఆజ్ఞను నీవెలా ధిక్కరించగలిగావు? నాకు కనిపించిన దుశ్శకునాలన్నింటినీ బట్టి చూస్తే ఆమెను ఎవరైనా వధించటమో అపహరించటమో జరిగి ఉంటుందని నాకు అర్థమవుతుంది. అయ్యో లక్ష్మణ, సీతను ఒంటరిగా ఎలా వదిలిరాగలిగావు అంటూ నిందించసాగాడు. వారిద్దరూ పర్ణశాలకు త్వరగా తిరిగి వస్తుండగా ఆకస్మికంగా రాముడు అరణ్య మార్గంలో తూలిపడ్డాడు. సీతను పోగొట్టుకుంటానేమోననే భయంతో వివసుడు కావడం వలను, ఆమెను అరక్షితంగా వదిలి వచ్చినందుకు లక్ష్మణునిపై కోపం వలను రాముడు మతిస్థిమితం తప్పిన వారి వలె ఇలా విలపించసాగాడు. సీత కనుక మరణించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఎందుకంటే ఆమె లేకుండా జీవించడం గురించిన ఆలోచనను నేను భరించలేను. అయ్యో లక్ష్మణ, ప్రియమైన సీతను రక్షణ లేకుండా వదిలివేసి వచ్చి ఇలా ఎలా మోసగించగలిగావయ్యా? అంతటి లక్ష్మణుడు సహాయం కోసం నీవు పెట్టిన కేకలు విని సీత పిచ్చిదైపోయింది. నేను తను అనుభవించగలగడం కోసం నిన్ను నీ చావుకు వదిలివేశానని ఆరోపిస్తూ ఆమె పరుషంగా మాట్లాడింది. అంతటా నన్ను భరతుడి తొత్తునని, కపటి వేషములో ఉన్న నీ శత్రువునని ఆరోపించింది. ఆమె ఆరోపణలు అసత్యాలని రుజువు చేయడం కోసం నీ సహాయార్థం ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. అందుకు రాముడు ఆగ్రహంతో, సీతను అరక్షితంగా వదిలివేసి రావడానికి ఎలాంటి సాకులు చెప్పరాదు. నేను అజేయుణ్ణని, రాక్షసుల నుంచి కానీ మరొకరి నుంచి కానీ ఆత్మరక్షణ చేసుకోగల పరాక్రమానికి నాలో కొదువు లేదని నీకు పూర్తిగా తెలుసు. ఒక స్త్రీ యొక్క ఆగ్రహం చేత ప్రేరితుడిపై నా ఆజ్ఞను నీవు ధిక్కరించి ఉండాల్సింది కాదు. ఓ లక్ష్మణ, చాలా పెద్ద పొరపాటు చేశావు. నీ వంటివాడు అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అంటూ బదులు పలికాడు. రామలక్ష్మణులు ఎట్టకేలకు తమ పర్ణశాలకు చేరి అది నిర్మానుష్యంగా ఉండడం గమనించారు. అంతటా రాముడు సీత కోసం ఆ చుట్టుపక్కల అంతా గాలించసాగాడు. ఎక్కడ ఆమె కనిపించకపోవడంతో ఆయన ముఖం వాడిపోయి దుఃఖంతో నలుగుబారినట్లుంది. విరహ భావాల వలన కలిగిన అలౌకికమైన ఉన్మాదంతో వ్యధారుడైన రాముడు పసుపు రంగు పట్టుచీర ధరించి సెగలో పూలు తురుముకున్న నా ప్రియతమైన సీత ఇటువైపుగా వెళ్ళడం నీవేమైనా చూసావా అంటూ చెట్లను ప్రశ్నించసాగాడు. అంతటా రాముడు, సీతనేమైనా చూశారా అంటూ వన్యమృగాలను, పక్షులను అడగడం ప్రారంభించాడు. సమాధానం లభించకపోవడంతో మరింత దీనుడైనాడు. అంతటా అకస్మాత్తుగా సీత తన ఎదుట ప్రత్యక్షమైనట్లు ఊహించుకుంటూ, ఓ ప్రియాతి ప్రీతమా, ఎందుకు నా నుంచి పారిపోయి దాక్కుంటున్నావు? నాతో ఎందుకు పలకవు అని బిగ్గరగా అరిచాడు. ఆ పైన రాముడు,
సీతను రాక్షసులు స్వాహా చేసి ఉంటారని ఊహించుకొని ఆమె కోమలమైన తను లక్షణాలను మనోనేత్రంతో వీక్షించాడు. సీతను కనుగొని ఆశను వదిలిపెట్టడానికి తిరస్కరిస్తూ చుట్టుపక్కల కొండల్లోనూ అడవుల్లోనూ రామలక్ష్మణులు గాలింపు కొనసాగించారు. అయినా సీత కనిపించకపోవడంతో రాముడు ధైర్యాన్ని కోల్పోయి నిరాశతో కింద చతికిలపడ్డాడు. అయినప్పటికీ లక్ష్మణుడు ఆయనను ఉత్సాహపరిచి అన్వేషణ కొనసాగింపజేశాడు. అలా వారు అనేక పర్వతాల్లో, అరణ్యాల్లో, మైదానాల్లో సంచరించారు. చివరకు రాముడు ఇక ముందుకు పోలేక అమితమైన దుఃఖానికి లోనైనాడు. అచేతనంగా నిలిచి వివేకశూన్యులై వలె కాని వస్తూ వేడి నిట్టూర్పులు విడిచాడు. ఆయన నేత్రాలు అశ్రుసిక్తాలైనాయి. సీతను ఎలాగైనా కనిపెడతానన్న లక్ష్మణుని ఓదార్పు వచనాల పట్ల రాముడు ఉదాసీనుడైనాడు. ప్రేమతప్తుడై పదే పదే సీత సీత అంటూ రాముడు ఆక్రోశించాడు. నా ప్రియ, ఊరికే నాతో పరిచయాలాడటం కోసం దాక్కున్నావా? దయచేసి నీ దాగుడు మూతలు కట్టిపెట్టి ఇటు రమ్మని వేడుకుంటున్నాను. ఎందుకంటే నా బాధ దుర్భరంగా ఉంది అంటూ మతిభ్రమించినట్లు మా రాముడు ప్రేలాపించాడు. భగవంతుని విరహంతో భక్తులు రోధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బృందావన గోపికలు కృష్ణుని అన్వేషణకై సంచరించడంలోనే తమ యావత్ జీవితాలను గడిపారు. ఒక పరిపూర్ణ భక్తునిగా చైతన్య మహాప్రభు సైతం భగవత్ ప్రేమ యొక్క అత్యున్నతమైన విరహభావాన్ని స్వీకరించాడు. అయినప్పటికీ దేవాది దేవునిగా రాముడు ఒక సామాన్య మానవుని వలె తన ప్రీతమ పత్ని కోసం ఎందుకలా విలపించాడని ఎవరైనా అడగవచ్చు. నిజానికి సర్వజ్ఞుడైన భగవంతునిగా ఆమె ఎక్కడున్నదో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. భగవంతుడు అనేక కారణాల వల్ల తన లీలలను ప్రదర్శిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా తానెన్నటికీ మూర్తిత్వ రహితుడిని కాదని, సర్వదా పురుషోత్తముడునని మనకు బోధించడానికి వస్తాడు. అలా ఆయన తన భక్తులకు ఆనందాన్ని కలగజేసి పరమోన్నత సత్యం అనేది పట్టుబడి ప్రేమచే నియంత్రించబడే ఒక వ్యక్తియేనని తాత్వికులకు, యోగులకు బోధిస్తాడు. ఇక రెండవ కారణం ఏమంటే ఆయన ధర్మ సంస్థాపన కోసం వస్తుంటాడు. దానవులను పరిమార్చడం కోసం కూడా వస్తాడు. అపహరింపబడిన తన పత్ని కోసం విలపించడం ద్వారా శ్రీరాముడు ధర్మాన్ని నిలుపుతున్నాడు. స్త్రీల ఎడ మితిమీరిన అనుబంధం గల మనిషి పరిస్థితి ఎలాంటిదో తన వ్యతిరేకాత్మకమైన ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. స్త్రీని నిరంతరం రక్షించవలసిందేనని, లేకుంటే రావణుని వంటి రాక్షసులు ఆమెను కొల్లగొడతారని కూడా ఈ ఉదంతం బోధిస్తోంది. వైదిక జీవనంలో ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండే అవకాశమే లేదు. ఒక స్త్రీ ఎంత శక్తివంతురాలైనప్పటికీ స్వతంత్రంగా తనను తాను రక్షించుకోజాలదు. అయినప్పటికీ ఇది భౌతికవాదులకు బోధ చేసేందుకు మాత్రమే. ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే దేవాదిదేవుడైన రాముడు భౌతికమైన పరిమితులకు లోనైనవాడు కాదు. సీత వలన రాముడు పొందే విరహములోని అలౌకిక దాంపత్య ప్రేమగా సంభావించబడుతోంది. ఇది భగవంతుని లాదిని శక్తి యొక్క చర్య. ఆధ్యాత్మిక జగత్తులోని దాంపత్య ప్రేమ యొక్క అత్యున్నత నిదర్శనం. పదే పదే ఎన్ని మార్లు పిలిచినప్పటికీ సీత కనిపించకపోవడంతో ఆమెను రాక్షసులు భక్షించి ఉంటారని రాముడికి గట్టి నమ్మకం కలిగింది. లక్ష్మణుడు కూడా విసిగి వేసారిపోయాడు. అంతటి రాముడు, లక్ష్మణ, దయచేసి గోదావరి తీరానికి వెళ్ళు. బహుశా సీత పూలు సేకరించడం కోసం అక్కడికి వెళ్ళిందేమో అన్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళి సీత లేకుండానే గోదావరి నుంచి తిరిగి రాగా రాముడు స్వయంగా నది వద్దకు వెళ్ళి ఆమె గురించి వృక్షాలను, జంతువులను ప్రశ్నించసాగాడు. అయితే రావణుని భయం వల్ల ఏ జీవులు కానీ బుదురివ్వ సాహసించలేదు. కానీ లేళ్లు తన వంక సాభిప్రాయంగా చూడటాన్ని రాముడు గమనించాడు. అంతటా రాముడు ఆ హరిణాలను ప్రశ్నించి వాటి కనుల ద్వారా వాటి మనస్సులను ఆకలింప చేసుకోవడానికి ప్రయత్నించాడు. సీతను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకుని పోయినారని సూచిస్తున్నట్లు ఆ హరిణాలు తమ తలలను పైకెత్తి దక్షిణం వైపు తిప్పడం ద్వారా సమాధానమిస్తున్నట్లు కనిపించాయి. హరిణాల సందేశాన్ని లక్ష్మణుడు అర్థం చేసుకోగలిగాడు.
ఏదైనా కీలక సమాచారం దొరుకుతుందన్న ఆశతో దక్షిణం వైపు నడుద్దామని సూచన చేశాడు. వారు బయలుదేరిన కొద్దిసేపట్లో వారికి ఒకచోట పూలు పడి ఉన్న జాడలు కనిపించాయి. అవి తాను సీతకిచ్చిన పూలేనని రాముడు గుర్తుపట్టాడు. ప్రక్కనే ఉన్న ఒక పర్వతాన్ని సంబోధిస్తూ, ఇటు వచ్చిన మీదట సీత ఎటు వెళ్ళింది అని రాముడు ప్రశ్నించాడు. బదులు రాకపోవడంతో రాముడు క్రుద్ధుడై, ఓ మహాపర్వతమా, నీకు నాకు బదులివ్వకుంటే నిన్ను నా శరాలతో నుగ్గునుగ్గు చేస్తానన్నాడు. రాముడు క్రోధారుణ నేత్రాలతో పర్వత శిఖరం వైపు తీక్షణ దృక్కులు ప్రసరించగా నిశ్శబ్దమే ప్రతిస్పందనమైంది. అంతటా రాముడు పర్వతం మీద తన బాణాలను ప్రయోగించడానికి సిద్ధపడిన సమయంలో లక్ష్మణుడు ఒక మహారాక్షసుని పాదముద్రల ప్రక్కన సీత యొక్క పాదముద్రలు ఉండటానికి చూపించాడు. ఆ పాదముద్రలను అనుసరించి వెళ్ళిన రామలక్ష్మణులు కొద్దిసేపట్లోనే రావణుని భగ్న ధనస్సు, తూణీరం, ముక్కలు చెక్కలేని రథభాగాలు, విరిగిపడిన సీత యొక్క ఆభరణాలు, శకలాలు పడి ఉన్న చోటుకి చేరుకున్నారు. ఆ పైన రక్తపు చుక్కలు కనిపించగా సీత నిజంగానే రాక్షసుల చేత భక్షింపబడిందన్న నిర్ణయానికి రాముడు వచ్చాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఇద్దరు నరభక్షకులు కొట్లాడుకున్నట్లుగా ఉంది. మృతి చెందిన అశ్వాలను, ధ్వంసమైన రథాన్ని, చిందరవందరగా పడి ఉన్న ఆయుధాలను చూస్తూ రాముడు, ఏ రాక్షసుడు నా ప్రతీకారం నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే సీతను హత్య చేసినందుకు ప్రతిక్రియగా ఈ రోజున వారినందరిని నేను సర్వనాశనం చేస్తాను. నిస్సహారాయులైన నా పత్నిని రక్షించడం కోసం పనికి మాలిన దేవతలు ఏదో ఒకటి చేయకుండా ఎందుకు మిన్నకున్నారు? దేవతలు తక్షణమే సీతను నాకు అప్పగించకపోతే వారి నిర్లక్ష్యానికి, రాక్షసుల నేరానికి ప్రతీకారంగా నేను సమస్త విశ్వాన్ని సర్వనాశనం చేస్తాను అని శపథం చేశాడు. రాముని నేత్రాలు క్రోధంతో రక్తరంజితమైనాయి. బిగుసుకున్న ఆయన పెదవులు ఆగ్రహంతో ప్రకంపించాయి. అంతటా లక్ష్మణుడి నుంచి తన ధనస్సును అందుకొని రాముడు సమస్త విశ్వాన్ని వినాశనం చేయనుద్దేశించి ఒక భయంకర శరాన్ని వింటి నారిపై ఉంచాడు. భీతవాహుడైన లక్ష్మణుడు వినమ్రంగా తన చేతులను జోడించి, రామ, స్వభావతాగా నీవు మృదు స్వభావుడువు, ఆత్మనిగ్రహం కలవాడివి, సకల ప్రాణకోటి యొక్క శ్రేయోభిలాషివి కనుక దయచేసి నీ ఆగ్రహాన్ని నిగ్రహించుకో. తొందరపాటుతో ఏమీ చేయకు. ఇక్కడ విరిగిన రథం ఒక్కటే పడి ఉండటాన్ని బట్టి చూస్తే పోరాటంలో ఒక్క రాక్షసుడు మాత్రమే పాల్గొని ఉంటాడని నాకు అనిపిస్తుంది. సీత కోసం అన్వేషణ సాగిద్దాం. అప్పటికీ ఆమె కనిపించకపోతే నీకు ఉచితమని తోచిన విధంగా చేయవచ్చు. ప్రియ సోదర, కష్టాలు అనివార్యం కనుక నీవు సహనాన్ని అభ్యసించక తప్పదు. నీవే జీవిత కష్టాలను భరించలేకపోతే ఇక సామాన్య మానవుడి గురించి సహనాన్ని ఎలా ఆశించగలం? నీ శత్రువును వధించగలగడం ఎలాగన్న విషయాన్ని మాత్రమే నీవు ఆలోచించాలి. యావత్ విశ్వాన్ని మట్టిపెట్టవలసిన ఆగత్యమేమీ లేదు అని అభ్యర్థించాడు. ఆ విధంగా చెబుతూనే లక్ష్మణుడు ఆప్యాయంగా తన సోదరుని పాదపద్మాలను ఒత్తుతూ క్రమంగా ఆయనను శాంతింపజేశాడు. తన ధనస్సు నుంచి శరాన్ని ఉపసంహరించుకునే మీదట రాముడు లక్ష్మణుడు సలహా ఇచ్చినట్లు జనస్థాన ప్రాంతాన్నంతటినీ క్షుణ్ణంగా గాలించడానికి సమ్మతించాడు. హరే కృష్ణ. ఇక్కడి వరకు మనం ఈరోజు ఆపుదాము. తరువాయి భాగము రేపు మరలా చదువుకుందాం. ఇక్కడ మనం చదివిన దాంట్లో కొన్ని 2 విషయాలు మనం చర్చించుకుందాం. అంటే భగవంతుడు, అంటే రాముడు ఒక సామాన్య మానవుడు అయినప్పటికీ తన భార్య కోసం ఎందుకు అలా ఇంతగా విలపిస్తున్నాడని ఎవరైనా అడగవచ్చు. రాముడు కూడా ఇక్కడ ఒక మానవ రూపంలో వచ్చాడు. జనరల్గా ప్రశ్న వస్తుంది కొంతమందికి, ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు ఇలా బాధపడుతున్నాడు, ఆయనకు తెలియదా అని. ఒకవేళ ఆయన నిజంగా ఫలానా దగ్గర సీత ఉందని తెలిసి మనకు చెప్పారనుకోండి, అప్పుడు మనకేం ప్రశ్న వస్తుందంటే,
ఆయన భగవంతుడు కదా, ఆయనకేం తెలియదులే అనుకుంటాం. కానీ భగవంతుడు మన కోసం ఒక సామాన్యమైన మానవుడు కూడా తన యొక్క భార్య మీద మితిమీరిన అనుబంధం ఉంటే మనిషి పరిస్థితి ఎలాగుంటుందనేది మనకి తెలియజేస్తున్నాడు. అంటే ప్రేమ, ఒక సాధారణమైన మనిషి తన భార్య మీద ప్రేమగా, నిజమైన ప్రేమ ఉంటే ఆయన ఏ విధంగా, ఆమె లేకపోతే ఏ విధంగా ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంటుంది. భగవంతుని యొక్క భక్తుడు కష్టంలో ఉన్నప్పుడు ఆయన యొక్క భారం మొత్తం కూడా భగవంతుడు భరిస్తాడు. అయితే భక్తుడు ఏం భావిస్తాడంటే ఆయనకి ఎలాంటి బాధలు వచ్చినా కూడా వాటి గురించి పట్టించుకోడు. ఆయన భగవంతుని మీదనే ఆధారపడతాడు. ఉదాహరణకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజు చిన్నపిల్లవాడు అయినప్పటికీ తన తండ్రి యొక్క కోపం చేత ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించబడతాడు. తండ్రి ఎన్ని ప్రమాదాలు లోనికి గురి చేసినా ప్రహ్లాదుడు భగవంతునిపై భారం వేస్తాడు. తను ఏమైనా కానీ కృష్ణుడే నాకు ముఖ్యమని. అలాగే భగవంతుడు కూడా తన భక్తుడి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇది భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం. అందుకే ప్రహ్లాద్ మహారాజు చివరిలో ఎక్కడున్నాడు రాని భగవంతుడు అన్నప్పుడు ఆ బాలుడు, అక్కడ చాలా స్తంభాలు ఉన్నాయి అక్కడ ఆ ప్రాంగణంలో, ఆ బాలుడు ఏ స్తంభం చూపిస్తాడా అని భగవంతుడు ప్రతి ఒక్క స్తంభంలోనూ, అన్ని స్తంభాల్లో అక్కడ ప్రవేశించి ఉన్నాడు. అది భగవంతుడి యొక్క ప్రేమ భక్తుడి మీద. ఆ బాలుడు పలానా స్తంభంలో ఉన్నాడు అంటే అప్పుడు తన తండ్రి ఆ స్తంభాన్ని పగలగొట్టినప్పుడు నరసింహస్వామిగా అదే స్తంభం నుంచి బయటకు వచ్చాడు. అదే కాదు, ప్రహ్లాదుడు ఏ స్తంభం ఏది చెప్పినా అక్కడి నుంచి వస్తానికి రెడీగా ఉన్నాడు. అది భక్తుని మీద ప్రేమ, భగవంతునికి అలా ఉంటుంది అని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ. ఇంతవరకు ఈరోజు ఆపుదాము. తర్వాయి భాగం రేపు మరలా మనం చర్చించుకుందాం. మీ అందరూ కూడా శ్రద్ధగా చివరి వరకు విన్నందుకు చాలా సంతోషము. మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. భగవంతుని యొక్క లీలల్ని మనం శ్రవణం చేయడం అనేది మన అదృష్టంగా భావిస్తూ శ్రద్ధగా వినండి, వేరే వరకు కూడా తెలియజేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.